అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏంటండి మీరు చూసుకోవాలి కదా. ఏం కాలేదులే, అది హాట్ గా కాఫీ చేద్దాం అన్న కాన్సన్ట్రేషన్ లో గిన్నె కొంచెం హీట్ ఎక్కిందన్న విషయం మర్చిపోయాను. మీకెందుకండి ఈ పనులన్నీ? ఇందులో తప్పేముంది? అయినా నిన్ను అప్పుడే ఎవరు లేవమన్నారు? ఇంకాసేపు పడుకోవచ్చు కదా. ఏ ఎందుకు? ఉదయాన్నే ప్రేమగా ఈ చేత్తో ఒక కాఫీ ఇస్తూ పెదవులతో మరో కాఫీ ఇచ్చి నిద్ర లేపుదాం అనుకున్నాను. నువ్వు తొందరగా లేచి నా ప్లాన్ మొత్తం నేలపాలు చేస్తూ. అలవాట్లేని పనులు చేస్తే ఈ పాలే కాదు ఏదైనా నేల పాలవుతుంది. అలాగని ఖాళీగా కూర్చుంటే కొత్త విషయాలు ఏవి తెలియవు కదా. పాత విషయాలు ఉత్తమంగా ఉన్నప్పుడే కొత్తవి ఏదైనా సరే రోతగానే ఉంటాయి. అదేంటి పాతొక రోత కొత్తొక వింత అంటారు కదా. ఆ సామెత సంసారంలో పనికి రాదండి. ఓ, భార్యాభర్తల ప్రేమ ఏ రోజుకు ఆ రోజు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు సంసారానికి కాఫీకి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా? అదెలా? ఇప్పుడు ఒట్టి కాఫీ నీళ్లు కషాయంలా చేదుగా ఉంటాయి. అదే దాంట్లో పాలు పంచదార కలిస్తే అమృతంగా మారుతుంది. కాఫీ పొడి మన మధ్య గొడవలైతే దానిలో కలిసే పాలు పంచదార ప్రేమ గౌరవం అన్నమాట. ఓవరాల్ గా కాఫీ మన జీవితం అన్నమాట. ఓ అవునా? మీ కవిభావానికి చిన్న ఎక్స్టెన్షన్ ఇవ్వనా? యథేచ్ఛగా. అనుకోని కారణాల వల్ల పాలు విరిగినట్టే అవకాశాన్ని ఆపదగా మార్చే మనుషుల వల్ల మనసు విరిగిపోతుంది. అలాంటి అవకాశాలు మనకొద్దు. మన మధ్య ఏ ఆపదలు ఉండకూడదంటే నువ్వు నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. ఏవండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మీ మీద నమ్మకం ఉంది. నా అనుమానం కోపం అంతా పల్లవి పైనే. ఒక్క రోజుకి ఒక్క ఇన్సిడెంట్ తో ఒక మనిషి గురించి ఇంత నెగిటివ్ గా ఇలా ఎలా ఆలోచిస్తున్నావు ఉషా? ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదండి. ఇన్ని రోజులు కళ్ళకి నమ్మకం అనే గంతలు కట్టుకుని నిజాన్ని చూడలేకపోయాను. నిన్నటి నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో వదిలేసిన విషయాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయి. మనం ఒక విషయాన్ని బలంగా నిజమని నమ్మితే వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ మన ఆలోచనలకి అనుగుణంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు పల్లవి గురించి పాజిటివ్గా చెప్తున్నారా? పాజిటివ్గా చెప్పడం కాదు, పల్లవిని తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటున్నాను. నీ కోపానికి మాటలకి పల్లవి చాలా బాధపడింది. పల్లవి చాలా మంచిది ఉషా. ఎంత మంచిదైతే మాత్రం ఆ పల్లవి మా చెల్లెలి కన్నీళ్ళకి కారణమెలా అవుతుంది? చెప్పు కిరణ్, మాట్లాడవేంటి? వదిన, మీకు ఈ విషయం ఎలా? నేనే చెప్పాను. అన్నయ్య, నువ్వు పల్లవిని బయటికి తీసుకెళ్లడం, కారు ఎక్కించడం నేను చూశాను. ఇంట్లోకొచ్చి చూస్తే వదిన ఏడుస్తూ ఉంది. ఇక్కడేం జరగలేదు. ఇంట్లో చెప్పొద్దు అన్నాను కదరేను. ఏం మాట్లాడుతున్నావు ఉషా? ఇంట్లో సమస్య వస్తే ఎవరు చెప్పకుండానే వస్తావు. మాలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా అడగకుండానే ధైర్యం చెప్తావు. అలాంటిది నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మేం పట్టించుకోకుండా ఎలా ఉండగలం? వదిన, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉషా అర్థం చేసుకుంది. చూసావా వదినా, అన్నయ్య ఎంత తెలివిగా కవర్ చేస్తున్నాడు. కవరింగ్ ఏంటి? తలా తోక తెలియకుండా మాట్లాడుకో. ఏంటి కిరణ్, రేణు మీద సీరియస్ అవుతున్నావు? లేకపోతే ఏంటోదినా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ విషయం నీకు చెప్పడం, ఇదేదో పెద్ద ప్రాబ్లంలా నిన్నిక్కడికి తీసుకురావడం ఏంటి? రేణు, అత్తయ్య వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పావా? ఇంకా లేదొదినా, హారిక వదినకు చెప్పిన తర్వాత చెప్దామనుకున్నాను. అంతకన్నా ముందు మనమే వెళ్ళి మాట్లాడదామని ఇక్కడ తీసుకొచ్చింది. చూడు కిరణ్, స్కూల్ యూనిఫామ్ కాంట్రాక్ట్ తో మన కంపెనీ లాభాలు ఒక రేంజ్ కి వెళ్తాయి. కాంపిటీటర్స్ పోటీ పడడానికి 10 ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణం నువ్వే కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్.
నా కోసం నేను చేస్తున్న పనులకి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు మ్యాగీ? నీకు మంచి జరిగితే నాకు జరిగినట్టే కదా. ఇదంతా మన ఫ్యూచర్ కోసమే కదా. చాలా ఆపు. ఛాన్స్ దొరికితే చాలు ఊహల్లో బ్రతికేస్తాం. జరగని పనుల గురించి ఆశలు పెంచుకుంటావు. నువ్వు ప్రతిసారి ఇలా వంకర మాటలు మాట్లాడితే నీతో మాట్లాడడం మానేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. వద్దు మేడం, అంత పెద్ద శిక్ష వద్దు. ఇక్కడ నుండి నా లిమిట్స్లో నేనుంటాను. నీ మనసులో ప్రేమ లేకపోయినా పర్లేదు, కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. మేడం, ఈ ఫైల్స్ మీద సంజయ్ సార్ సంతకం పెడితే డీలర్స్ కి మెటీరియల్ డెలివరీ చేయొచ్చు. సార్ ఈరోజు వస్తారా మేడం? ఇప్పుడేంటి, సంతకం పెట్టాలి అంతే కదా? ఇలా ఇవ్వు, నేను పెడతాను. అంటే సార్, ఈ కంపెనీకి ఆ సార్ ఎంతో, ఈ మేడం కూడా అంతే. ఇప్పుడైనా ఇస్తావా? ఒకసారి చెక్ చేయండి మేడం. నా ప్లేస్లో సంజయ్ ఉంటే ఇలాగే చెప్తావా? లేదు మేడం. అంటే నాకేం తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు అని గుర్తు చేస్తున్నావా? నో మేడం. చూడు స్వాతి, ఒక ఫైల్ నా దగ్గరికి సంతకం కోసం వచ్చిందంటే ప్రతి అక్షరం నువ్వు వెరిఫై చేసిందై ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ క్వశ్చన్ చేసేది, మిస్టేక్ అయితే ఫైర్ చేసేది నిన్నే. ఏంటి మేఘన, స్వాతి గారికి మరి అంత సీరియస్ టోన్లో వార్నింగ్ ఇస్తావు? పాపం చూడు ఎలా భయపడుతున్నారు. ఏంటి స్వాతి, నువ్వు భయపడుతున్నావా? నాతో ఎలా వర్క్ చేయాలో నేను నేర్పిస్తున్నాను అంతే. నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కరెక్ట్? ఎస్ మేడం. దాట్స్ గుడ్. స్వాతి గారు, ఇక నుండి సార్ చేసే పనులన్నీ మేడంకి చెప్పండి. అన్నీ మేడమే చూసుకుంటారు. ఓకే సార్. స్వాతి వెయిట్. ఇది మన యూనిఫామ్ వర్క్ కి సంబంధించిన ఫైల్. దీన్ని ఆడిటర్ కి సబ్మిట్ చేయి. ఓకే మేడం. ఈ స్వాతి మా అత్తమామలకి విశ్వాసపాత్రురాలు. అందుకే మనతో అడ్జస్ట్ అవ్వడం కోసం కష్టపడుతుంది. చెప్పు స్వాతి. సార్, మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు? ఇంకా తెలీదు. ఏ, ఎందుకు అలా అడుగుతున్నావు? సార్, ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు. మీరు వీలైనంత త్వరగా చార్జ్ తీసుకుంటే మంచిది. ఏమైంది స్వాతి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు సార్. ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం అందర్నీ మేడం కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. మేడం ఏం చెప్పినా ఏం చేసినా కార్తీక్ సార్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. కార్తీక్ గురించి తెలిసాక వాడిని ఎంకరేజ్ చేయడం నా తప్పు. ఇక నుండి అన్నీ నేనే చూసుకుంటాను అన్నట్టు మాట్లాడారు. ఏం చూసుకుంటుంది? ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే మిస్టేక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా ఆ కార్తీక్ హెల్ప్ చేస్తాడని నన్ను కన్విన్స్ చేసింది. రీసెంట్ గా ఓకే అయిన యూనిఫామ్ టెండర్ విషయంలో కూడా తప్పు జరుగుతోంది సార్. ఏంటది?